vlogs. Welcome back to one more vlog. Today is 22nd and చాలా మెంబర్స్ డే ఇన్ మై లైఫ్ vlog చేయండి అని అడిగారు కదా. నా డే ఇన్ మై లైఫ్ ఇలాగే స్టార్ట్ అవుతుంది. యాక్చువల్లీ ఇంత ఫ్రెష్ గా స్టార్ట్ అవ్వదు, మార్నింగ్ నిద్రముఖంలో ఉంటాం అందరం. కాకపోతే నేను రెడీ అయిపోయాను. ఈ రోజు కొంచెం గ్రోసరీ షాపింగ్ ఉంది, అలాగే ఒక చిన్న ఫోటో షూట్ చేయాలన్నమాట. మీకు తెలిసిందే ది పామ్ కేర్ కంపెనీ కోసం. అప్పుడు నేను ఫొటోస్ పెట్టడం మర్చిపోయాను భార్గవ్కి, సో ఇప్పుడు సెండ్ చేయాలన్నమాట ఫొటోస్. అండ్ యా, డే ఇన్ మై లైఫ్ లో ఫస్ట్ పార్ట్ ఏంది బ్రేక్ఫాస్ట్ చేయడం, ఎందుకంటే అందరికి కడుపులో గుడుగుడు అంటుంది. సో మమ్మీ, వాట్స్ ఫర్ బ్రేక్ఫాస్ట్? చపాతీ అండ్ పూరి. చపాతీ పూరి. ఓకే, నాకు పూరి అస్సలు ఇష్టం లేదు, అందుకే మమ్మీ చపాతీ చేస్తున్నారు. అండ్ చపాతీలోకి కర్రీ ఏంటి మమ్మీ? చికెన్. యమ్మీ యమ్మీ చికెన్ కర్రీ. నాటుకోడి. యా, చికెన్ అండ్ నాటుకోడి పులుసు. సో చాలా మెంబర్స్ నాటుకోడి పులుసు రెసిపీ అడిగారు కదా, దాన్ని కూడా ఈ వీడియోలో చూపించబోతున్నాను అనమాట నేను. అండ్ ఈరోజు వీడియోలో ఐ లుక్ లిటిల్ ప్రెజెంటబుల్ బికాస్ ఆఫ్ మై హెయిర్. కర్ల్స్ చేసుకోలేదు, నార్మల్ ఫ్లాట్ గా వదిలేసాను. అండ్ బోర్ కొట్టింది కర్ల్స్ చేసుకొని. యా, బోర్ కొట్టింది అండ్ ఓపిక కూడా లేదు. అందులోనూ కడుపు ఫుల్ ఆకలేస్తుంది. డాలీ అయితే ల్యాప్టాప్ తీసుకొని దాని పనే సరిపోయింది. మమ్మీ అయితే తిడుతున్నారండి నన్ను, ఎందుకు అంతసేపు కూర్చుంటున్నావు, కళ్ళు పోతాయి ల్యాప్టాప్ ముందు అంతసేపు. అంటే స్టార్టింగ్ మమ్మీ ఎడిటింగ్ నేర్చుకోవాలంటే తప్పదు, ఇంకా కమాండ్స్ అన్ని నేర్చుకుందని చెప్పింది. యా, అంటే 50%. యా, బేసిక్ లెవెల్ ఉంటుంది కదా, బేసిక్ లెవెల్ అయితే నేర్చుకొని ఎడిటింగ్ స్టార్ట్ చేశాను. అండ్ మీ అందరికి కూడా క్లారిటీ చాలా బాగా కష్టపడి చేస్తుంది ఈ వీడియోస్ చూడండి, బాగా ఎంజాయ్. ఎస్, బాగా చూస్తున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. ఎంత మంది చెప్పారు తెలుసా మమ్మీ, ఎడిటింగ్ చాలా బాగుంది, క్లారిటీ చాలా బాగుంది అని చెప్పేసి. ఎంత ట్రై చేశాను, డబ్బులు ఖర్చు పెట్టేసింది. ఇట్స్ ఓకే మమ్మీ, కాకపోతే తీసుకోవాల్సిందే ఇప్పుడు తీసుకున్నాను అంతే. లేదు, వీడియో స్టార్ట్ చేయకముందే నుంచి అది తీసుకోవాలని ప్లానింగ్ లో ఉంది. నేను ఎప్పుడు అనేవాడిని, అజిత్ అయితే మంచి యాపిల్ ల్యాప్టాప్ కొనుక్కున్నాడు, నాకు డొక్కు ల్యాప్టాప్ డెల్. ఫస్ట్ లోనే యాపిల్ తీసుకున్నాడు, ఇమ్మ డెల్. యాక్చువల్ గా నేను కూడా యాపిల్ తీసుకుండేదాన్ని, కాకపోతే అజిత్ నన్ను కన్ఫ్యూజ్ చేసినాడు అండి. ఏమని, వద్దు యాపిల్ ఏం బాగుండదు, డెల్ అయితే బాగుంటుంది అని. కానీ అజిత్ యాపిల్ తీసుకొని నాకు డెల్ తీసినాడు. అప్పటి నుండి నాకు అనమాట, లేదు నేను యాపిల్ తీసుకోవాలి అని చెప్పేసి ఫైనలీ ఇప్పుడు యూజ్ అవుతుంది, మీకు కూడా మంచిగా యూజ్ అవుతుంది. అండ్ ఎడిటింగ్ అయితే చాలా బాగా వస్తుంది. ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉన్నాయి, నేను ట్రై చేస్తున్నాను కాబట్టి. అండ్ మా మమ్మీతో తిట్టించుకుంటున్నాను మంచిగా, కళ్ళు పోతాయి నీవి ఎడిటింగ్ ముందర కూర్చుంటున్నావు అని. ఒక 24 గంటలు చూసుకుంటా ఉంటే కష్టం. చేసేది నైట్ చేస్తానింది, నేను ఏదో ట్రై చేస్తున్నా. ఒక పార్ట్ అయిపోయింది, ఇది అయిపోతుంది, ఒక పార్ట్ అయిపోయింది మళ్ళీ ఎడిటింగ్ చేస్తా, అందుకు ఎక్కువ యాక్చువల్ గా అయితే నేను మొత్తం ఫోటేజ్ అంతా ఒకేసారి కలెక్ట్ చేసుకొని ఎడిట్ చేస్తాను. కానీ కొత్త ల్యాప్టాప్ కదా, సో డిఫరెంట్ గా ట్రై చేద్దాం అన్నట్టు బిట్స్ అండ్ పీసెస్ ట్రై చేస్తుంటే మమ్మీకి అది ఎక్కువసేపు అనిపిస్తుంది. ఇట్స్ ఓకే, 10 days అంతే. 10 days అలవాటు పడేంత వరకే, మళ్ళీ నార్మల్ అయిపోతుంది. ఓకే, చపాతి. ఫస్ట్ అయితే గ్రీన్ టీ. థ్యాంక్స్ డాలీ. ఫస్ట్ మనం గ్రీన్ టీ తాగేద్దాం, తర్వాత పల్లెకి వెళ్ళాల్సి. అవును, విలేజ్ కి వెళ్తేనా. అజిత్ బర్త్డే మళ్ళీ స్ట్రైన్ అయిపోతాం. అజిత్ వెళ్ళాడు, చెప్పాను కదా మాకు మ్యాంగో క్రాప్ ఉంది అని చెప్పేసి, దాన్ని చూడడానికి వెళ్ళాడు అనమాట. మనం ఎప్పుడైనా వెళ్దాంలేండి నిదానంగా. నెక్స్ట్ వీక్ వెళ్తున్నామా, చూపిస్తామా మా ఓకే డన్. యా, ఏం చెప్తున్నాను, టుమారో ఇస్ అజిత్ బర్త్డే. మీరు ఈ వీడియో చూసే టైం కి అజిత్ బర్త్డే రన్ అవుతూ ఉంటుంది కాబట్టి అజిత్ బర్త్డే ఇంట్లో అమ్మయ్య ఆఫ్టర్ ఏ లాంగ్ టైం హోటల్లో సెలబ్రేట్ చేయబోతున్నాము. గాడ్, ఇంట్లో కృతింగా వచ్చింది అనంతపూర్లో. మాకు మొన్న బాగా నచ్చింది, స్పైసీ నచ్చింది. అవును, అంతా బాగా నచ్చింది కాబట్టి మేము ఎప్పుడు బర్త్డేస్ ఇంట్లో సెలబ్రేట్ చేసుకోలేదండి, ప్రతిసారి బయట రెస్టారెంట్స్ లోనే సెలబ్రేట్ చేసుకున్నాము. బయట ఫ్రెండ్స్ తో వెళ్ళడం కానీ, కేక్ కటింగ్స్ కానీ బేసిక్ లెవెల్లో అట్లీస్ట్ అలా అయినా ఉండేది. కానీ కరోనా వచ్చిన తర్వాత మొత్తం అన్ని కేక్ కటింగ్స్ ఇంట్లోనే. ఫైనలీ అజిత్ బర్త్డే కి బయట రెస్టారెంట్ లో సెలబ్రేట్ చేయబోతున్నాం. ఐ నో దిస్ ఇస్ ఎ లాంగ్ ఇంట్రో అండ్ దిస్ ఇస్ హౌ మై డే బిగిన్స్ కాబట్టి ఇప్పుడు చపాతీ నేను తినేస్తాను, మీరు నాటుకోడి పులుసు రెసిపీ చూసి ట్రై చేసి ఇన్స్టాలో నాకు పెట్టేయండి. నేను కూడా చూసా కదా మమ్మీ, నీకు చాలా ఇష్టం కదా, మమ్మీకి బాగా ఇష్టం నాటుకోడి. అవును, నాకైతే బైలెట్స్ ఇష్టం, కానీ నాటుకోడిలో గ్రేవీ ఉంటుంది కదా, అది బాగా ఇష్టం. నేను వాళ్ళ రాణి కోసమే తెచ్చుకుంటాను. ఎస్, ఓకే గైస్. ఎస్, ఇప్పుడైతే నాటుకోడి పులుసు ఎలా చేయాలో చూపిస్తాను అని చెప్పాను కదా, మమ్మీ చేశారు, చాలా బాగా చేస్తారు. ఎవరైతే చికెన్ అంటే చాలా ఇష్టపడతారో ఇది రాగి ముద్దలోకి చాలా బాగుంటుందండి. ఒకసారి ఇలా ట్రై చేయండి, ఓకేనా. సింపుల్గానే అయిపోతుంది, కాకపోతే మనం మసాలా ఒకటే ముందే వేసుకొని పెట్టుకోవాలి. సో నాటుకోడి పులుసు ఫస్ట్ చేయాలంటే మనం ప్యాన్ పెట్టుకొని,
కుక్కర్ కదా, కుక్కర్ పెట్టుకొని దాంట్లోకి ఆయిల్ వేసి తర్వాత మనం ఆనియన్స్ వేసుకోవాలి, తర్వాత గ్రీన్ చిల్లీ, కర్రీ లీవ్స్, రెడ్ చిల్లీ కూడా వేసుకోవాలన్నమాట. అవన్నీ కాసేపు మనం ఫ్రై అవ్వనివ్వాలి. ఇందులోకి మనం ఆవాలు ఏం వేయమండి, కావాలంటే మీరు వేసుకోవచ్చు, ఇట్స్ ఆప్షనల్ చాయిస్. వెజిటేబుల్స్ కొంచెం టొమాటో కూడా యాడ్ చేస్తాము. సో టొమాటో ఇష్టం లేని వాళ్ళు దాన్ని స్కిప్ చేసేయచ్చు అనమాట. ఫస్ట్ అయితే మనకు ఆనియన్స్ అయితే బాగా ఫ్రై అవ్వాలన్నమాట. ఫ్రై అంటే మరీ బ్రౌన్ అయిపోకూడదు, లైట్గా మగ్గనివ్వాలి అంటారు కదా, అలా ఉండాలన్నమాట. సో ఆనియన్స్ ఫస్ట్ ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఇందులోకి తాలింపుకి ఏ వేస్తామో అవే వేస్తాము. కర్రీ లీవ్స్ వేస్తాము, తర్వాత గ్రీన్ చిల్లీ వేసుకోవాలి, మళ్ళీ టొమాటోస్ కొన్ని వేసింది చాలా తక్కువ వేసుకోండి, చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని, జస్ట్ ఆ ఫ్లేవర్ తెలియడానికి అంతే. మనం వేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి మమ్మీ చికెన్ మసాలా యాడ్ చేస్తున్నారు. ఈ మసాలా మమ్మీనే ఇంట్లో ప్రిపేర్ చేస్తారు. సో ఎవరైనా చూడకపోతే ప్లీజ్ చూడండి. మొత్తం మసాలాస్ అన్నీ గ్రైండ్ చేసి ఇలా చేస్తారనమాట. చాలా వెరైటీస్ ఉన్నాయి దీంట్లో, చాలా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసి చేస్తారు. సో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇచ్చుంటాను. ఈ రెసిపీ కూడా ఆల్రెడీ చూపించాను. ఓల్డ్ సబ్స్క్రైబర్స్ ఆల్రెడీ ఒకసారి వాళ్ళ ఇంట్లో ప్రిపేర్ చేసి నాకు ఇన్స్టాలో కూడా పెట్టారు పిక్స్, చాలా బాగా వచ్చింది అలా మసాలా వేసుకొని చేసింటే అని చెప్పేసి. సో మసాలా అయితే ఇది ఒకసారి ట్రై చేయండి, మమ్మీ చేసిండేది చాలా బాగుంటుందండి. మనం ఏ చికెన్, ఇది ఒకటే కాదు, చికెన్ ఫ్రైలో కూడా మమ్మీ ఇదే యూస్ చేస్తారు. ఫ్లేవర్స్, టేస్ట్ అంతా చాలా బాగుంటుంది అనమాట. సో మసాలా వేసుకున్న తర్వాత మళ్ళీ మనం ఇందులోకి కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. కొంతమంది పసుపు కూడా కొంచెం ఎక్కువ యాడ్ చేస్తారు నాటుకోడి పులుసులోకి, కానీ ఎక్కువ కూడా యాడ్ చేసుకోకూడదండి. కొంచెం ఫ్లేవర్ తెలిసేలాగా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఏది ఎక్కువ వేసుకోకూడదు. కారం కూడా అంతే, మీకు సరిపోయినట్టు. మేమైతే దీంట్లో కొంచెం కారం ఎక్కువగానే వేసుకుంటాము, ఎందుకంటే రాగి ముద్దలోకి కారం కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. సో ఫస్ట్ అయితే క్రిస్టల్ సాల్ట్ వేసుకున్నాము. సో నార్మల్ సాల్ట్ అయినా వేసుకోవచ్చు, క్రిస్టల్ సాల్ట్ అయినా వేసుకోవచ్చు అండి. క్రిస్టల్ సాల్ట్ వేసుకునేలాగైతే కొంచెం తక్కువ వేసుకోండి, ఎందుకంటే క్రిస్టల్ సాల్ట్లో కొంచెం ఫ్లేవర్ ఎక్కువ ఉంటుంది. సో మరీ ఉప్పు ఎక్కువ అయినట్టు అనిపిస్తుంది. కారం కూడా చెప్పాను కదా మేము కొంచెం ఎక్కువ యాడ్ చేసుకుంటామని చెప్పేసి. ఇక్కడ చూపిస్తున్నది యాజ్ ఇట్ ఈస్ ఫాలో అయిపోతే చాలా యమ్మీయెస్ట్ నాటుకోడి పులుసు రెడీ అయిపోతుంది. సో నెక్స్ట్ మంచిగా వాష్ చేసి పెట్టుకున్న చికెన్ని వేయాలి. సో నాటుకోడిలో మంచిగా ఫ్లేవర్ వచ్చేది ఏంది, బోన్సే కదా. సో బోన్స్ ఇష్టం లేని వాళ్ళు కూడా దీన్ని ఇష్టపడతారు. యూజువల్గా నేను బోన్స్ అస్సలు తినను అనమాట, నాకు అసలు నాటుకోడి అంటేనే ఇష్టం లేదు. కానీ మమ్మీ ఇలా చేసినప్పుడు కొంచెమైనా తింటూ ఉంటాను. అట్లీస్ట్ ఆ గ్రేవీ అయినా చాలా ఇష్టపడతాను అనమాట. సో ట్రై చేయకపోతే ఖచ్చితంగా ట్రై చేయండి. ఇందులోకి మనం మంచిగా చికెన్ అంతా వేసుకొని, మనకు ఆ మసాలా అంతా ఫ్రై అయిపోయింది కదా, ఇప్పుడు దాన్ని అంతా చికెన్కి పట్టేలాగా బాగా దాన్ని కాసేపు అలా తిప్పాలన్నమాట. దాన్ని కొంచెం సేపు ఫ్రై చేసుకొని పెట్టుకోవాలి. సో ఏం టెన్షన్ పడకండి, ఏమీ మాడిపోదు, కొంచెం సిమ్లో పెట్టుకొని చేసుకోండి, ఓకేనా. ఇక్కడ మొత్తం తిప్పి కాసేపు అలా మూత పెట్టేయాలన్నమాట. మూత పెడితే మనకు చికెన్లో ఉన్న వాటరే పైకి వస్తాయి. సో అలా పైకి వచ్చిన తర్వాత మనము దీంట్లోకి వాటర్ వేసుకోవాలి. వాటర్ కావాల్సినంత వేసుకోండి, మీకు గ్రేవీ ఎంత కావాలనుకుంటే అన్ని వాటర్ వేసేసుకోండి మర్చిపోకుండా. ఇలా ఆయిల్ బయటికి వస్తూ ఉంటుంది చూడండి, ఆ టైంలో మనం వాటర్ వేయాలన్నమాట. వాటర్ వేసి చికెన్ని మేమైతే 6 విజిల్స్ వచ్చే వరకు పెట్టాము, 6 or 7 అనుకుంటా. సో అది చికెన్ని బట్టి, ఒకవేళ చికెన్ కొంచెం సాఫ్ట్ ఉందనుకుంటే కొంచెం తక్కువ పెట్టుకోండి, తక్కువ విజిల్స్కి.
కొంచెం ఎక్కువ గట్టిగా ఉంది చికెన్ అనుకుంటే కొంచెం ఎక్కువ విజిల్స్ వచ్చేలాగా పెట్టుకోండి. మిడిల్లో ఒకసారి చెక్ చేసుకోండి, ఎందుకంటే మరీ సాఫ్ట్ అయిపోయి పీసెస్ అయిపోయినా చికెన్ అస్సలు బాగుండదు అనమాట. అది పర్ఫెక్ట్ అమౌంట్లో కుక్ అయితేనే ఏదైనా చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. వాటర్ గ్రేవీకి సరిపడా యాడ్ చేసుకోండి, కొంచెం లిక్విడ్ ఉంటేనే బాగుంటుంది. సో మనం మళ్ళీ ప్రెషర్ కుక్కర్కి క్యాప్ పెట్టేసి, మేము 6 విజిల్స్ అని చెప్పాను కదా, అకార్డింగ్లీ అనమాట మీకు ఎన్ని విజిల్స్ వస్తాయో అంత కుక్ అవుతుంది అని తెలిసిపోతుంది కదా, అలా పెట్టేయాలి. పెట్టేసిన తర్వాత కుక్ అయిన తర్వాత మనకు చికెన్ అనేది రెడీ అయిపోతుంది అనమాట. యమ్మీయస్ చికెన్ చాలా బాగుంటుంది. లాస్ట్లో ఒకసారి ఉప్పు కారం చూసుకోండి, ఏమైనా తక్కువ అయితే యాడ్ చేసుకొని కలుపుకుంటే సరిపోతుంది. గ్రోసరీ తీసుకురావడానికి బయటికి స్టార్ట్ అయ్యాము. అండ్ ఈ మాస్క్ ఏమైనా బాగుంటుందేమో అని చెప్పి రామరాజు తీసుకున్నాం. కంఫర్ట్ ఉంది కానీ ఇట్ డజంట్ లుక్ గుడ్ కదా, నార్మల్ మాస్క్ లాగా లేదు. ఇప్పుడు ఎలాగో గ్రోసరీ తీసుకురావడానికి వెళ్తున్నాం కాబట్టి పక్కనే బాబాయ్ మెడికల్ షాప్ ఉంది. సో అక్కడ ఏదైనా మంచి మాస్క్ వచ్చింటే తీసుకురావాలి కజ్జూలి. ఎస్, యాక్చువల్లీ గ్రోసరీ అంతా లిస్ట్ రాసి పెట్టుకున్నాను, ఎందుకంటే ఎక్కువ ఏవి తీసుకోకూడదు అని చెప్పేసి. ఆ లిస్ట్ చూసుకొని ఆ లిస్ట్లో ఉన్నవే తీసుకురావాలి. మోస్ట్లీ అన్నీ కొంచెం డైట్లో ఉన్నవే ఉన్నాయి. డార్క్ చాక్లెట్ అంటే డైట్, కొంచెం చీట్, అంతే కదా జూలీ. ఏమేం మాట్లాడడం లేదు, మౌనవ్రతం చేస్తానవా, ఎండ కళ్ళలే కొడుతుందంటే. ఓకే గైస్, వెళ్దాం ఇంకా. యాక్చువల్లీ మేము ఎస్పీ సూపర్ స్టోర్కి వెళ్దాం అనుకున్నాము, కానీ మాకు అది క్లోజ్లో ఉంది. మేబీ సండే అని క్లోజ్ చేశారేమో, నాకు కూడా తెలీదు. అండ్ నెక్స్ట్ పవిత్రాలో వచ్చేసాము. పవిత్రాలో నా ఫేవరెట్ అనమాట చిక్కీస్. ఎస్పీ సూపర్ స్టోర్లో కంటే ఇవి చాలా బాగున్నాయి అనమాట, కొంచెం ఫ్లేవర్ ఎక్కువ తెలుస్తుంది. అండ్ వీటిలో చిన్న సైజ్ తీసుకున్నాము, ఎందుకంటే తినడానికి ఈజీ అవుతుంది అని చెప్పేసి. డాడీ వాళ్ళకి డాడీకి అయితే చాలా ఇష్టం అనమాట. ఎస్పెషల్లీ మాకు ఇవి ఎప్పటి నుంచి బాగా అలవాటు అయ్యాయంటే లోనావాలాకి వెళ్ళాము మేము. లోనావాలాలో ఫేమస్ చిక్కీస్ కదా, ఎక్కడ చూసినా చిక్కీ స్టోర్సే ఉంటాయి మనకు. అక్కడ తీసుకున్నాము. చాలా 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 టేస్టీగా ఉన్నాయి. ఈ టేస్ట్కి ఆ టేస్ట్కి అసలు చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇంట్లో చేసుకుంటే ఇంకా బాగుంటుంది. మమ్మీ ఎప్పుడు ట్రై చేయలేదంట, ఎప్పుడైనా మీకోసం ట్రై చేస్తాలే అని చెప్పింది. యాక్చువల్లీ ఈ మధ్య మేము చిక్కీస్ తినడం స్టార్ట్ చేసాము, ఎందుకంటే కొంచెం క్యాలరీస్ తక్కువ ఉంటాయి అని చెప్పేసి, ఈవినింగ్ స్నాక్గా బాగా యూజ్ అవుతుంది అని చెప్పేసి. అండ్ చిన్న ఉంటాయి కదా డాలీ జూలీకి ఇష్టమైనవి, మిక్చర్ అంట అవి ఇవి హల్దీరామ్స్వి, డాడీకి కూడా ఇష్టము. సో అవి కూడా తీసేసుకుంటున్నాం అనమాట. ఇంకా ఇక్కడ బాడీ వాష్తో నాకు వచ్చిన కష్టాలు చూడాలి. సో నేను ముందు ఏది యూస్ చేసేదాన్ని, ఏదో వీగన్ది ఇప్పుడు చూపించాను కదా, దాంట్లో నేను యూస్ చేసే ఫ్లేవర్ లేదు. సో మిగతావన్నీ స్మెల్ అంతా బాగాలేవన్నమాట. ఆకులు సేమ్ లీవ్స్ ఎలా స్మెల్ చేస్తాయో అలాగే వస్తున్నాయి. నాకు మరీ అంత ఏమంటారు ఆకుల స్మెల్ వస్తే నచ్చదు. సో నేను కొంచెం ఫ్రూటీ ఫ్లేవర్ ఇష్టపడతాను కాబట్టి బాడీ లోషన్ ఇంకా డవ్ ఉంటే డవ్ తీసేసుకున్నాను. తర్వాత డాలీ ఏదో పెన్సిల్ అడిగింది. యాక్చువల్లీ మినీసోలో నుండి తీసుకొచ్చిన దానికి ఒక పెన్సిల్ ఫ్రీ వచ్చిందనమాట. అలాంటి పెన్సిల్ కావాలనింది, కానీ ఇంకా అలాంటి పెన్సిల్ అక్కడ దొరకలేదు. సో డాలీ కోసం మళ్ళీ వాళ్ళ డాడీ షాప్కి వెళ్ళి ఏవో కొన్ని చాక్లెట్స్ ఏవో తీసుకొచ్చాము. అండ్ ఇక్కడ క్యాజువల్ స్టఫ్ పర్చేస్ చేస్తున్నాం అనమాట. బ్యాటరీస్ అంట అవి ఇవి ఇంట్లో రెగ్యులర్గా అయిపోతూ ఉంటాయి కదా. నా డే ఇన్ మై లైఫ్ వ్లాగ్లో ఖచ్చితంగా ఏదో ఒక దాంట్లో షాపింగ్ అయితే ఖచ్చితంగా ఏమంటారు గ్రోసరీ షాపింగ్ ఉంటుంది. బికాస్ త్వరగా నేను ఎక్కువ తీసుకోను అనమాట. లిమిటెడ్గా తీసుకుంటే త్వరగా అయిపోతాయి. ఎక్కువ తీసుకుంటే మమ్మీ ఎందుకే ఎక్కువ తీసుకున్నావు, పక్కనే కదా షాప్ అంటుంది. హలో గైస్, గుడ్ ఈవినింగ్. ఇప్పుడే లంచ్ అయిపోయింది అండ్ ఇట్స్ టైమ్ ఫర్ మీ టు ఎడిట్. మొత్తం ఫుటేజ్ 16 to 17 minutes ఉన్నా కూడా దాన్ని నేను ముందే ఎడిట్ చేసి పెట్టుకోవాలి, మళ్ళీ వాయిస్ ఓవర్ ఇవ్వాలి కాబట్టి. సో యా, వీడియో ముందర కొంచెం ఇంట్రో బిట్స్ అండ్ పీసెస్ మార్నింగ్ షూట్ చేశాను, అవి కూడా చేయాలన్నమాట. యా, బై ది వే మాస్క్ తెచ్చుకుంటాను అన్నాను కదా, అక్కడ నేను రికార్డ్ చేయడం మర్చిపోయాను. చాలా మెంబర్స్కి నా మాస్క్ అంటే చాలా ఇష్టం కదా, ఎక్కడ తీసుకుంటావు అని అడుగుతుంటారు. సో నేనైతే మా బాబాయ్ షాప్లోనే తీసుకుంటాను. మా బాబాయ్ కొత్త అన్ని తెప్పిస్తూ ఉంటాను అనమాట. తెచ్చిన వెంటనే ఫస్ట్ అయితే నేను నాకు నచ్చింది తీసుకుంటూ ఉంటాను. ఫస్ట్ అయితే క్రిస్మస్ వస్తుంది కదా, సో క్రిస్మస్ వైబ్స్ లాగా ఇది యూజ్ అవుతుంది అని చెప్పేసి. యాక్చువల్లీ ఇవి ఫిట్ అవుతాయో లేదని ఇంకా చూసుకోలేదు, మ్యాక్సిమం ఫిట్ అవ్వచ్చు. దిస్ ఇస్ ప్రిటీ. చూడండి ఎంత బాగా కనిపిస్తుంది కదా. ఎస్, క్రిస్మస్ వైబ్స్ రావాలని చెప్పి తీసుకున్నాను అనమాట. సో ఇంకా మళ్ళీ నార్మల్ అన్నీ ప్రింటెడ్వే ఉన్నాయి. మీకు ఓపిక ఉంటే యాక్చువల్లీ ఏం చేయొచ్చు తెలుసా, ప్రింటెడ్వి తీసుకొని మనమే స్టిచ్ చేయించుకోవచ్చు మనకు నచ్చిన మోడల్స్లో. నేను అది కూడా ప్లాన్ చేస్తున్నా, కానీ మా మమ్మీ అంత ఓవర్ యాక్షన్ అవసరమా, బయటికి వెళ్ళి కొనుక్కుంటే సరిపోతుంది కదా అంటుంది.
యా 2 వైట్ తెచ్చుకున్నాను అండ్ 1 ఫ్లోరల్ అండ్ ఇంకొకటి ఏదో డార్క్ కలర్. వైట్ తెచ్చుకోకూడదు అనుకుంటాను ఎక్కువ, బికాజ్ మనం మేకప్ వేసుకుంటాం కదా, సో దీనికి అంతా అంటుకుంటుంది అని చెప్పేసి. రెగ్యులర్గా వేసుకోకపోయినా బయటకు వెళ్ళినప్పుడు వేసుకుంటూ ఉంటాం కాబట్టి. బట్ ఐ డోంట్ నో వైట్ నాకు ఇష్టం అండ్ ఇవి చాలా పెద్దగా ఉన్నాయి నా ఫేస్కి. మేబీ మా డాడీకి కానీ అజిత్కి కానీ ఫిట్ అవుతాయేమో. నేను 5 తెచ్చుకున్నాను మాస్క్. జూలీ 2 తెచ్చుకుంది. జూలీ ఆల్రెడీ బ్యాక్ ప్యాక్లో కూడా పెట్టేసుకుంది. వాళ్ళు అక్కడ కూర్చొని టీవీ చూస్తుంటే వాళ్ళని ఇంటరప్ట్ చేశాను అనమాట. ఆగండి, నేను వీడియో షూట్ చేయాలి, మళ్ళీ ఎడిటింగ్ ఉంది అని చెప్పి. సో యా, దట్స్ ఇట్. స్వీట్ పొంగల్ అయిపోయింది. ఇప్పుడేం తింటాను డాలి? బేల్పూరి. స్వీట్ పొంగల్కి బేల్పూరికి ఎంత గ్యాప్ ఇచ్చినావు? నో గ్యాపా? సేమ్ కప్పు విత్ బేల్పూరి విత్ స్వీట్ పొంగల్. ఇంకేమన్నా కాలా? డేట్స్ ఉన్నాయి, చిక్కీ ఉంది. పర్లేదు తినో. పాప్కార్న్ తిందాం. మళ్ళీ పాప్కార్న్ రాత్రి తింటావా నువ్వు? ఇప్పుడు ఎందుకు వద్దు? ఇప్పటికే ఇవన్నీ ఎక్కువ అయిపోయినాయి. అయ్యో చూడు, ఇంకా పుట్టలో ఎక్కడైనా ఖాళీ ఉంటుంది. లేదా? నాకేమైనా షేర్ ఇస్తావా? నువ్వు ఒకటే తింటావా? ఇందాకే తిన్నావు. మళ్ళీ ఇవా నేను షేర్ అడిగితే? అంత ఆలోచిస్తాను, వద్దులే తిను. హలో పిన్ని గారు, హాయ్, బాగున్నారా అందరూ? ఇంకా 3 days 4 days ఉంది. చాలా బిజీగా ఉన్నాను నేనైతే. గిన మొత్తము గాస్ సామాన్లు వాళ్ళు పడేస్తారని ఎన్ని గాస్ సామాన్లు కడిగానంటే నేనే. గ్లాస్ ఐటమ్స్ అన్ని కడిగినావా? ఎందుకంటే వాళ్ళు త్వరగా కడిగేసి పడేస్తారేమో అని నా ఫీలింగ్. ఓకే, నీ ఫీలింగ్ తో నువ్వే నేనే కడుగుతున్నావన్నీ. నాకు చాలా ఉన్నాయి మా ఇంట్లో, అట్లాంటివన్నీ కడిగి నేనే పెట్టేసి బాక్స్ లో ప్యాక్ చేసేసా. ఓకే, బాక్స్ లో ప్యాక్ చేసినా. ఇంకా మళ్ళీ షిఫ్టింగ్ ఎప్పుడు? షిఫ్టింగ్ 25 బాగుంది అన్నాడు. బాగుంది, అవును కరెక్ట్. ఆ రోజు అనుకుంటున్నాము. ఆ రోజు మిస్ అయితే మళ్ళీ 2 days కి. యా, ఆ రోజు మిస్ అవ్వకుండా మాక్సిమం అయిపోయేలాగే చూస్తా. వర్క్స్ అన్ని కంప్లీట్ అయిపోతే చిన్న వర్క్స్ చిన్నవి అయిపోతాయి ఆల్మోస్ట్. మనం పోయినా మళ్ళీ అయినా ఉంటాయి వర్క్స్. మనం అక్కడికి వెళ్ళి చేయించుకుంటే ఇంకా బెటర్. చిన్న కనిపిస్తాయి కొత్తింట్లో షేరింగ్ తర్వాత. అవి బిగించుకోవాలి బాత్రూమ్స్ లో అట్లా. అంతేనా? ఇంకా మిగిలిన పెయింట్ లో అక్కడక్కడ టచ్ అప్ లో రేపు వస్తారంట. ఈ రోజు చూపించొచ్చిన ఎక్కడెక్కడ వేయాలో అనేసి. జూలీ వాష్రూమ్ లో అది షవర్ అయిపోయింది. టైల్స్ అయిపోయినాయి. జూలీ అయితే నా రూమ్ లో ఎందుకు ఏం కావడం లేదు, అందరు రూమ్ లో అయిపోతాయి అంటుంది. జూలీ రూమ్ లో కూడా అయిపోయింది. ఈ రోజు ఇప్పుడే వెళ్ళొచ్చా. పవన్ కాఫీ చేసుకున్నారు. నేను బ్లాగ్ స్టార్ట్ చేయంగానే వెయిట్ చేస్తున్నారు అనమాట కాఫీ చేసుకొని తాగడానికి. ఇంకా ఈవినింగ్ కూడా అయిపోయింది. కాసేపు కూర్చొని మేము మాట్లాడుకోవాలి. చూడండి, ఎస్, రేపు అజిత్ బర్త్డే. ఓకే గైస్, ఈ బ్లాగ్ ఇక్కడ ఎండ్ చేస్తున్నాం మేము. మళ్ళీ ఎక్కువ మాట్లాడలేదు అనుకోవద్దండి, ఎందుకంటే ఇప్పుడు కూర్చొని కాసేపు మాట్లాడుకోవాలి. ఇల్లు జాయిన్ అవుతున్నారు కదా, అందుకనమాట. ఇంకా అది కాక పేరు ఆల్రెడీ నేను ఇక్కడ రాసి పెట్టుకున్నాను, చూసేసి. ఓకే, టుడేస్ పోస్ట్ నోటిఫికేషన్ షౌట్ అవుట్స్ గోస్ టు సవరా ఉషా గారు, నిర్మలా గోసంగి గారు, సంతోష్ సంతు గారు, కరంజం వెంకటేశ్వరి గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సబ్స్క్రైబింగ్ అండి. అండ్ యా, తెలుసు కదా అందరికి షౌట్ అవుట్స్ కావాలంటే ఏం చేయాలో. అండ్ రాండమ్ కామెంట్ పికర్ లో మీ నేమ్ వస్తే ఖచ్చితంగా చెప్తాను. సబ్స్క్రైబ్ చేయండి, ఛానల్ యాడక్క సబ్స్క్రైబ్, కామెంట్, షేర్ చేయండి. ఓకేనా? కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మర్చిపోకుండా హిట్ చేయండి, ఎందుకంటే నోటిఫికేషన్ ప్రాబ్లం ఉంది. సో ఒకసారి చెక్ చేసుకోండి నోటిఫికేషన్స్ వస్తున్నాయా రావట్లేదా అని చెప్పేసి. అండ్ యా, ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్ అండ్ ఐ విల్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్. డాలీ బాయ్ చెప్పడానికి వచ్చింది ఫ్రేమ్ లోకి. ఓకే గైస్, బాయ్.